ప్రతి మనిషి నవ్వుల వెనుక మనందరికీ తెలియని ఎన్నో రకాల బాధలు దాగి ఉంటాయి. ఈ మాట నేనెందుకు చెప్తున్నా అంటే, ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరుకొని, ఆమె చక్కని నవ్వులతో మనల్నందరినీ అలరిస్తున్న నటి శ్రీలీల గారి నవ్వుల వెనుక కూడా మనకి తెలియని ఎన్నో కష్టాలు దాగుని ఉన్నాయి. అయితే నవ్వు 4 రకాల చేటు అని ఒకరు చెప్తారు. కానీ నవ్వితే ఆరోగ్యానికి మంచిది అని మరొకరు చెప్తారు. ప్రతి విషయంలో నెగెటివ్ ఉంటే పాజిటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఉంటే నెగెటివ్ కూడా ఉంటుంది. శ్రీలీల గారు ఈ ఒక్క మాటని నమ్మి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారట. ఆమె నవ్వు చూస్తే ఎంత బాధలో ఉన్న మనసుకైనా సరే హాయిగా అనిపిస్తుంది. అలా మీకు అనిపిస్తుందో లేదో కామెంట్స్‌లో చెప్పండి. కానీ ఆమె చక్కని నవ్వు వెనక మనందరికీ తెలియని ఎన్నో కష్టాలున్నాయి. సినీ స్క్రీన్‌పై శ్రీలీల తన నటన, నవ్వుతో మనల్నందరినీ ఎంతగానో అలరిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైంలోనే మంచి సినిమాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ వెళ్ళటం, అలానే పెద్ద హీరోస్, చిన్న హీరోస్ అనే భేదం లేకుండా ఆమె నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే నిజానికి తెరపైన కనిపించేంత అందమైన జీవితం కాదట శ్రీలీల గారిది. అతి తక్కువ టైంలోనే సినీ ఇండస్ట్రీ ఆమెను ఒక తారాస్థాయిలో ఉంచింది. కానీ కుటుంబ సభ్యులు సినీ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఆమెను మానసికంగా బాధలకు గురి చేస్తున్నారు. కన్న తండ్రే ప్రెస్ మీట్ పెట్టి మరీ శ్రీలీల నా కన్న కూతురు కాదు అంటూ ఎందుకు చెప్పారు? దాని వెనుకున్న అసలు నిజమేంటి? తల్లి కొన్ని కేసుల్లో ఇరుక్కొని తల్లి పరువుతో పాటు శ్రీలీల పరువుని తీసి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి గల కారణాలేంటి? పెళ్లి కాకుండా చిన్న వయసులో ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది శ్రీలీల అంటూ అప్పట్లో కొన్ని వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో నిజమెంతుంది? ఒక్క ఫోటోతో స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగారు శ్రీలీల గారు? డాక్టర్ అవ్వాల్సిన శ్రీలీల గారు యాక్టర్ ఎలా అయ్యారు? అన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం. శ్రీలీల గారు జూన్ 14, 2001 అమెరికాలో జన్మించారు. పుట్టింది అమెరికా అయినా సరే పెరిగింది, చదువుకుంది మాత్రం బెంగుళూరులోనే. శ్రీలీలను అందరూ లీలా అని పిలుస్తూ ఉంటారు ఇంట్లో. శ్రీలీలకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండటంతో ఎలా అయినా డాన్స్ నేర్చుకోవాలి అనుకోవటంతో చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్‌ని నేర్చుకుంటున్నారు. తల్లి స్వర్ణలత. ఈమె బెంగుళూరులో ఒక గైనకాలజిస్ట్. బెంగుళూరులో వ్యాపారవేత్తగా ఎంతో మంచి పేరుని సంపాదించుకున్న సురపనేని సుభాకర్ రావు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే శ్రీలీలకు ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు జరిగి శ్రీలీల పుట్టక ముందే భర్తతో విడాకులు తీసుకొని స్వర్ణలత గారు విడిపోయారు. అయితే శ్రీలీలకు చిన్నప్పటి నుండి అసలు తండ్రి ప్రేమ తెలియదు. కనీసం తండ్రిని దగ్గర నుండి చూసింది కూడా లేదని చెప్పాలి. తల్లి స్వర్ణలత తనలానే తన కూతుర్ని కూడా మంచి డాక్టర్ని చేయాలి అనుకున్నారు. అయితే కొన్ని అదృష్టాలు శ్రీలీలకు తలుపు తట్టాయి. అదే సినీ అవకాశం. చిన్నప్పటి నుండి శ్రీలీలకు డాక్టర్ అవ్వాలని కోరిక ఉన్నా సరే యాక్టింగ్ ఫీల్డ్లో అవకాశాల్ని వదులుకోలేదు. వచ్చిన అవకాశాలలో నటిస్తూనే మరోవైపు డాక్టర్ కోర్స్ని పూర్తి చేస్తాను అనే కాన్ఫిడెంట్తో ఉండేవారు శ్రీలీల గారు. అయితే చాలామందికి నటన పైన పిచ్చి ఉంటుంది. దానితో ఇండస్ట్రీల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉంటారు. కానీ ఒక్క అవకాశం కూడా రాదు. కానీ శ్రీలీల గారికి అలా కాదు. అవకాశం వెతుక్కుంటూ ఆమె తలుపు దగ్గరకు వచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకొని ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు శ్రీలీల గారు కూడా. అయితే శ్రీలీల గారికి సినీ అవకాశాలు ఎలా వచ్చాయి? శ్రీలీల గారి తల్లి స్వర్ణలత గారు ఒక గైనకాలజిస్ట్ కావటంతో హీరో యష్ భార్యకు గర్భిణిగా ఉన్నప్పుడు స్వర్ణలత గారు ట్రీట్మెంట్ చేయటం, అలానే ఆమె ప్రెగ్నెన్సీ జర్నీలో స్వర్ణలత గారు తోడుగా ఉండటం, డెలివరీ చేయటం, ఆ సమయంలో స్వర్ణలత గారు అప్పుడప్పుడు శ్రీలీల గారిని యష్ గారి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉండేవారు. ఇక శ్రీలీల గారు యష్ గారిని జీజు అని, తన భార్యను అక్క అని పిలుస్తూ ఉండేవారు. అయితే ఒక సినిమా ఈవెంట్‌కు శ్రీలీల గారిని యష్ భార్య తీసుకొని వెళ్లారు. అలా శ్రీలీల ఆ ఈవెంట్‌కు వెళ్ళినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ కన్ను శ్రీలీల గారిపైన పడింది. అంతే శ్రీలీల గారిని కొన్ని ఫోటోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ ఫోటోస్ రాత్రికి రాత్రి బాగా వైరల్ అయ్యాయి. ఇక పబ్లిక్‌లో మంచి డిమాండ్ కూడా వచ్చింది ఆ ఫోటోస్‌కి. ఇక దానితో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి శ్రీలీలకు. శ్రీలీల పెరిగింది మొత్తం బెంగుళూరులో కావటంతో మొదట ఆమెకు కన్నడ సినిమాలో ఆఫర్ వచ్చింది.
ఆమెకు 2017లో ఆఫర్ రాగానే ఆ సినిమాకు ఓకే చెప్పారు. కానీ ఆ సినిమా 2019లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యింది. బెంగుళూరులో పెరగడంతో శ్రీలీల తన సినీ కెరియర్‌ని మొదట కన్నడ భాషలోనే ప్రారంభించారు. తరువాత కన్నడలో మరో కొన్ని సినిమాల్లో నటించారు. అవన్నీ హిట్ అవుతూ ఉండటం, ఇతర భాషల్లో కూడా శ్రీలీల గారికి మంచి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చేవి. మన తెలుగులో కొత్త హీరోయిన్స్‌ని ఎక్కువగా పరిచయం చేసేవారు మనందరికీ తెలిసిందే రాఘవేందర్ రావు గారు. దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత రవితేజ గారి సరసన ధమాకా సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో గాజువాక కండక్టర్ అంటూ శ్రీలీల వేసిన స్టెప్స్‌నైతే ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక సినిమాలు శ్రీలీల కోసం చాలామంది మాట్లాడుకునేవారు. ఆ తరువాత ఇంకా టాలీవుడ్‌లో అవకాశాలు శ్రీలీల ముందు క్యూ కట్టేశాయి. 50 ఏళ్ల వయసు హీరోస్‌తో మరియు తండ్రి వయసున్న హీరోస్‌తో సరసన నటిస్తున్నావని, నీకు ఆఫర్‌లు తగ్గిపోతాయని ఎంతమంది చెప్పినా అవేవీ పట్టించుకోకుండా శ్రీలీల గారు ఒకప్పుడు సౌందర్యలాగా నటిస్తున్నారని చెప్పుకోవాలి. ఒకప్పుడు సౌందర్య గారు కూడా అందరికీ ఇలానే చెప్తూ ఉండేవారు. కానీ సౌందర్య గారు ఏమాత్రం పట్టించుకోకుండా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆడిపాడి అలరించారు. ప్రస్తుతం శ్రీలీల గారు కూడా అంతే అని చెప్పుకోవాలి. అయితే ఇక ఆమె నటించిన 'భగవత్ కేసరి' సినిమాలో శ్రీలీల గారు బాలకృష్ణ గారి సరసన నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారికి మేనకోడలి పాత్రలో నటించి 'ఉయ్యాలో ఉయ్యాల' అనే పాటతో ఇక శ్రీలీల గారికి, బాలకృష్ణ గారికి మంచి పేరు వచ్చింది. అయితే 2023లో ఈ 'భగవత్ కేసరి' సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో పాటు మన తెలుగులో రామ్ పోతినేని గారితో 'స్కంద', నితిన్ గారితో 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనే సినిమాలో కూడా నటించారు. 2024లో మహేష్ బాబు గారితో రిలీజ్ అయిన 'గుంటూరు కారం' సినిమా 'మడతబెట్టు' సాంగ్‌తో శ్రీలీల రేంజే మారిపోయింది. ఆ సాంగ్‌లో ఆమిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, ఆమె వేసిన డాన్స్ స్టెప్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ సాంగ్స్‌ని శ్రీలీల కోసమే చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం తను టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. సినీ కెరియర్ ప్రారంభించిన కన్నడ ఇండస్ట్రీ కంటే ప్రస్తుతం టాలీవుడ్‌లోనే ఆమె ఎక్కువ సినిమాల్లో నటిస్తూ వరుస సినిమాల్లో హిట్ అందుకోవడంతో పాటు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ఈ ఏడాదిలో ఇంకా 'రాబిన్ హుడ్' అనే సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి 'ఉస్తాద్ భగత్‌లో కూడా ఈమె హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారితో కూడా తరువాత మూవీస్‌లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయితే బయటికి రాలేదు. కానీ ప్రభాస్ సరసన శ్రీలీల గారు నటిస్తున్నారు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. అయితే కన్నతండ్రి ప్రెస్ మీట్ పెట్టి మరి శ్రీలీల గారు ఆమె కన్న కూతురు కాదు అంటూ, ఆయన కూతురు కాదు అంటూ చెప్పుకోవడం పాటు తమ మాజీ భార్య స్వర్ణలత గారి కూతురు అంటూ చెప్పారు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే శ్రీలీల గారు నటించిన పెళ్లి సందడి మూవీ టైంలో సురపనేని అనే ఇంటి పేరు వేయటంతో శ్రీలీల సురపనేని కాదు, ఆమె ఉట్టి శ్రీలీల అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత సోషల్ మీడియాలో తండ్రి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటూ బాగా వైరల్ అయింది. తరువాత తల్లి ఇదంతా తట్టుకోలేక వాళ్ళ ఇంటిపైకి గొడవలకు వెళ్ళటం, నీ కూతురే శ్రీలీల అని చెప్పి గొడవలు పడటం, తల్లి కేసుల్లో ఇరుక్కోవటంతో స్వర్ణలత గారు పర్సనల్ లైఫ్‌లో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే తల్లి స్వర్ణలత మాత్రం శ్రీలీల సుభాకర్ రావు గారి కూతురే, విడాకులు తీసుకున్న సమయానికే తాను గర్భవతి అని చెప్తూ ఉంటారు. కానీ ఇది సుభాకర్ రావు గారు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇక శ్రీలీల గారు చెప్పే పేద పిల్లలకి చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఇద్దరు పేద పిల్లల్ని చూసి తట్టుకోలేక వారిద్దరిని దత్తత తీసుకొని ప్రస్తుతం వారికి కన్నతల్లిగా మారి సేవలు చేయటం, ఇక ఇతరు కొంతమంది అనాథ పిల్లలకి కూడా శ్రీలీల గారు సేవలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, నడిచే దారి ఎంత అసహ్యంగా ఉన్నా సరే శ్రీలీల గారు నవ్వుతూనే ఉంటారట. ఈ మాట తానే ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలొచ్చినా పెదాలపైన చిరునవ్వుని ఎప్పుడూ కోల్పోకూడదు అంటూ ఆమె చెప్తూ ఉంటారు. చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారంటూ ఈమెకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. అయితే శ్రీలీల గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.